నీతి సూర్యుని స్వరం, నీతిమంతుని వరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీతో ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధం కలిగి మరి ప్రతిదినం మీతో మాట్లాడడానికి, ప్రభువుని గురించి మరి చెప్పడానికి, ప్రభు నామమున సమావేశం అవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఏమండి, నేను దూరంగా ఉన్నా, మీరు అక్కడక్కడ కూర్చున్నా, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఏం చేస్తున్నామంటే, నేనేమో మీతో మాట్లాడుతున్నాను, మీరేమో ఎన్ని స్థలాల్లో ఉన్నా, ఎక్కడెక్కడున్నా, ప్రయాణం చేసేటప్పుడైనా, కూర్చున్నా, లేచినా, అన్ని స్థలాల్లోనూ అన్ని సమయాల్లోనూ దేవుని వాక్యాన్ని మీతో మరి మాట్లాడడానికి, ముచ్చటించడానికి ప్రభు నాకు ఇచ్చుచున్న ఈ మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి నేను ప్రభువును కనపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏమిటంటే, వాక్యాన్ని చెప్పేవారు పరిస్థితి అంతా కూడా వినేవారి మీద ఆధారపడి ఉంటదండి. ప్రకటించు వారు లేని ఎడ్ల వినేవారు ఎట్లు వింటారు అని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. నిజంగా ఎంత ధన్యులో తెలుసండి. మనం అంతా కూడా ఎన్ని పూర్వకాలంలో ఇలాంటి అవకాశం ఉండేది కాదు. ఎక్కడో చోట పాస్టర్ గారు ఉన్నారంటే అక్కడికి ప్రజలందరూ పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ కూర్చుని, అది నదీ తీరమైనా, కొండ మీద అయినా, అరణ్యంలోనైనా, మరి సరైన నీడ నిప్పులు లేకపోయినా, వసతి లేకపోయినా, అందరూ వెళ్లి అక్కడ ప్రయాసపడి దేవుని వాక్యాన్ని వినేవారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు మన కాళ్ళకాడికి వస్తుందండి. వాక్యం మనం కూర్చుంటే చాలు, పరుంటే చాలు, నడిస్తే చాలు, ఆధ్యాత్మికమైనటువంటి ఈ సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉన్నామంటే వాక్యం ఎంత తరచుగా మన హృదయంలో పనిచేస్తుందో, మరి మన మధ్య సంచరిస్తుందో ఒకసారి మనం చూడాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సరే, దేవుని వాక్యాన్ని విందాం. చాలా శ్రద్ధగా వినండి. మీరు చక్కగా కూర్చోవాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాన్ని అందిస్తుంటుంటే మరి అట ఆయన పాదముల మీద కూర్చుండి ఆయన బోధ విన్నదట. ఇప్పుడు వాక్యాన్ని నేను బోధిస్తున్నాను గాని నాలో నుండి స్వరం మీకు వినబడుతుంది. అది ప్రభువే మనతో మాట్లాడుతున్నారనే అవగాహన మనకున్నప్పుడు ఖచ్చితంగా దైవ కార్యాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి రోజు మరి ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. అడుగుట, దేవుని అడుగుట. బైబిల్లో మీరు చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో ప్రభువైన అయిన యేసు వారు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మనము ప్రార్థన చేయనప్పుడు ఏమేమి అడుగుతామో చాలా మంది మరి అడగడం మాత్రం తరచుగానే అడుగుతారు, కానీ నమ్మరు. దేవుడు మాత్రం ఎంతమందికి ఇస్తాడు? ఆయన అంతమందికి సహాయం చేయగలడా? అంతమంది అవసరతలు తీర్చగలడా? అంతమందిని ఆయన ఒక కంటితో చూడగలడా? అది ఇలాంటి అనుమానం రాకూడదండి దేవుని దగ్గర ఎప్పుడు కూడా. మనం ఎన్ని వేల మంది, ఎన్ని వందల మంది ప్రజలు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎవరి మటుకు వారే అడగాల. అడుగు వాటన్నిటికంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా దేవుడు ఇస్తాడట. ఆయన అడిగేదే కాదు, ఊహలో ఉన్నది కూడా ఆయనకి తెలుసు. మనం అనుకుంటాం, ఈ ఊహలో ఉన్నది ఎవరికి తెలుసు అనుకుంటాం. లేదు, అది మంచి అలవాటు అయితే, మంచి కోరిక అయితే, మంచి యొక్క అవసరత అయితే, నీ యొక్క ఊహలో ఉన్నట్టు కూడా తగిన కాలమందు తగిన రీతిగా దేవుడు
తన యొక్క అద్భుతమైనటువంటి సహాయాన్ని నీకు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అవన్నీ మీకు అనుగ్రహింపబడును, అవి పొంది ఉన్నామని మీరు నమ్ముడి అని దైవ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటట చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అటువలే ఆ, మీరును అడుగుడి, అటువలే మీరును అడుగుడి, మీకియ్యబడును. మీకు ఇయ్యబడును. వెదకుడి, వెదకుడి, మీకు దొరుకును. మీకు దొరుకును. తట్టుడి, తట్టుడి, మీకు తీయబడును. మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును. ఇయ్యబడును. దేవునికి స్తోత్రం. ప్రియులరా, అటువలే అనే మాట ఇక్కడ మనం చక్కగా కనబడుతుంది. ఆ మాటను ఇంకా బాగా మీరు వివరంగా చూడాలంటే మంచి మాట మనం చూస్తున్నాం. చూడండి, దైవ గ్రంథంలో చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం. 11వ అధ్యాయము 10వ వచనం. అడుగు ప్రతివానికి ఇయ్యబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును. వెదకువానికి దొరుకును. వెదకువానికి దొరుకును. తట్టువానికి తీయబడునని తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ప్రియులరా, పూర్వకాలంలో భక్తులైనటువంటి వారు అనేక స్థలాలకి వెళ్లి అనేక ఆశలు, వారి అక్కర్లు ఉండేవి, వారి కోరికలు ఉండేవి. వారి దేవాలయాల్లోకి వెళ్లి, స్నేహితుల దగ్గరికి వెళ్లి, అధికారుల దగ్గరికి వెళ్లి, బంధువుల దగ్గరికి వెళ్లి, కావలసినటువంటి వారు అందరి దగ్గరికి వెళ్లి ఇవ్వడం, పుచ్చుకోవడం. ప్రతి మనిషి అడగడం మరి పొందడం అది సహజం. పెద్దలు అంటారు చూడండి, అడిగితే గాని అమ్మాయినా పెట్టదు అంటారు. అంటే అడగాలన్నమాట. మనసులో ఉన్న విషయాన్ని దేవుడికి తెలుస్తూ తప్ప, ఊహించేదానికి దేవుడిస్తాడు తప్ప, మరి అడగాల మనం. మన తోటి వారిని అడగాల, స్నేహితుల్ని అడగాల, ఇరుగు పొరుగు వారిని అడగాల. ఇవన్నిటినీ ఒకవేళ అడిగినా అవి మనకు దొరకవచ్చు, దొరకపోవచ్చు, చెప్పలేం. కానీ దేవుణ్ణి అడిగి మనం పొందాలా. దేవునికి స్తోత్రం. చాలా మంది అండి ఈ రోజుల్లో అడగడం చేతనవటం లేదు. అడగడం చేతకాకే మరి ఏం చేయలేకపోతున్నారు చెప్పండి, పొందలేకపోతున్నారు. ఒకప్పుడట మరి ఒక అడుగు వ్యక్తి అడుగుని వాయువరం అడుక్కుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళాడట. ప్రొద్దుమే లేచి, అమ్మా అన్నపూర్ణం తల్లి భిక్షాందేహి, అమ్మా నీ చేతులు మరి చాలా చల్లని చేతులమ్మా, నీ ఏళ్ళు పొడుగ్గా ఉన్నాయమ్మా, తప్పనిసరిగా నీ యొక్క సహాయం నాకు అవసరమా అమ్మా, పొద్దున్నే వచ్చానమ్మా, అడిగింది కాదనుకమ్మా అని చెప్పి ఇలా కొన్ని మాటలు ఉదహరిస్తున్నాడట. ఏమండి, ఉదయం అడిగేటప్పుడు బొత్తిగా 4 గంటలకు 5 గంటలకు వచ్చి అడిగితే ఎవరో చేయగలరు? అడిగే వ్యక్తి ఎప్పుడు కూడా ఆను పాను చూసి, సమయం చూసి అడగడానికి ఇష్టపడాలి. చాలా మంది ఇలాంటి వారు వస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఇంటి యజమాని ఉదయాన్నే లేచి పేపర్ చదువుకుంటూ వరండాలో కూర్చుండేట. అమ్మా అన్నపూర్ణ తల్లి అంటుంటే, అవే మరి ఆవిడ ఇంకా పైకెళ్ళు అని అంటున్నాడట. అంటే ఆమె ఇంటి ఇల్లాలు లేవలేదని పైకెళ్ళి అంటుంటే, ఆ పక్కన మేడమెట్లు ఉన్నాయట. ఆ మేడమెట్ల వెంటనే ఎక్కుతుంటే పైకి వెళ్ళమంటే ఇక్కడ మేడమెట్లు ఎక్కుతున్నావు ఏంటని చెప్పి ఒకటి అందుకున్నాడట. అందుకునేటప్పటికి అయ్యో పొద్దున్నే ఈ యజమాని నన్ను కొట్టాడు, నేను ఎవరి ముఖం చూశానో గాని అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ వెళ్తుంటుంటే, అమ్మా భిక్షాందేహి అని అడుగుతుంటుంటే ఎవరో మాట్లాడటం లేదు. ఎవరో దారిపోయి అతను అన్నాడట, ఏడితే వెళ్తే ఎవరిని అడిగితే ఎవరిస్తారు? ఏదో స్మరణ చేసుకో, ఏదో దేవుడిని స్మరించుకోవడమో, ఏదో ఒక మాటతో భగవంతుడి తలంపుతోటి ముందుకు వెళ్ళాలా. అప్పుడు ఎవరైనా సాయం చేస్తారు. అప్పుడు ఏం చేశాడంటే, ఇతను ఒక పెళ్లి జరుగుతుందట. పెళ్లి జరుగుతూ ఉండేటప్పటికి అక్కడ చాలా మంది ఉన్నారు. ఆ పురోహితుడు ఈ వధూవరులకి ఏం చేస్తున్నాడు, వివాహం చేస్తున్నాడు. వరుడు వధువు మెడలో సరిగ్గా తాళి కడతా ఉన్నాడు అనమాట.
ఈ యొక్క భిక్ష అడుక్కునేటువంటి అతను వెళ్ళి వెంటనే సహజంగా తాళి కట్టేటప్పుడు చాలా మౌనంగా ఉంటారు, చాలా ఎలక్ట్ గా ఉంటారు. అందుకని వాయించండి 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 అంటారు. ఆ వాయించేటప్పుడు ఈ యొక్క డప్పులు కూడా ఏమని వాయిస్తారు తెలుసా? తప్పదక తప్పదు, తప్పదక తప్పదు, తప్పదక తప్పదు అని కొడతారనమాట. ఏంటి తప్పదు? ఇక వివాహం చేసుకుంటున్నావు కాబట్టి ఈ రోజు నుంచి కష్టమైనా నష్టమైనా నువ్వు భరించవలసిందే అని చెప్పి వారు వాయిస్తారనమాట. పెళ్లి వాయింపులో అర్థం ఉంది, అలాగే రకరకాల వాయిద్యాలకి అర్థం ఉందండి. ఆ అర్థం చొప్పున ఆ యొక్క సంస్కృత భావంతో ఈ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. సరే, ఇతడు వెళ్ళి గోవిందో హా గోవిందో హా గోవిందో హా అంటున్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరండి, సరిగ్గా పెళ్లి కొడుకేమో పెళ్లి కూతురు మెడలో నువ్వు పుస్తకాడుతుంటుంటే సరిగ్గా ఇప్పుడు వచ్చి తగుదునా అంట గోవిందో హా గోవిందో హా అంట లాగి చెంప మీద అందుకున్నాడట. అందుకునేటప్పుడు ఇంకా ఈ బాధ ఎక్కువ ఎక్కడికి వెళ్తే అక్కడ కొట్టేస్తున్నారు అని చెప్పి అతడు అలా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మరలా ఇంకో పెద్ద ఆయన అన్నాడట, ఇదే ఏడుతుంటే ఎవరిస్తారంటే, ఎందుకు ఏడుతున్నావు అన్నాడు. అక్కడ పెళ్లి జరుగుతుందండి. ఆ పెళ్లి కాడికి వెళ్ళి మరి దేవుడు స్మరణ చేసుకున్నాండి, గోవిందోహా గోవిందోహా అన్నాను. మరి గోవిందోహా అంటావా? అక్కడ పెళ్లి కాడికి వెళ్ళినప్పుడు శుభం అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే నువ్వు అక్కడికి వెళ్ళి గోవిందో అంటే మరి కొట్టరా? ఏదో ఒక స్మరణ చేసుకుని ఏ నారాయణ అనుకుంటా నారాయణ అనుకుంటూ వెళ్ళు అని చెప్పేసప్పటికి అలాగ ముందుకెళ్ళాడట. ముందుకెళ్ళి అక్కడ ఒక ఇల్లు కాలిపోతుందట. కాలిపోతూ ఉండేటప్పటికి అందరూ వెళ్ళి వీటితోటి బిందులతో ఆర్పుతా ఉండేటప్పటికి అయిన మాట్లాడుతూ అయ్య నారాయణ అరే అయ్యో నారాయణ అయ్య నారాయణ అనుకుంటూ ఉన్నాడట. జాలి పడుతున్నాడు, కానీ అతడు సందర్భానుసారంగా మాట్లాడకపోవడం వల్ల అక్కడ ఎవరో మరి అలా పొమ్మన్నారట, ఒక అందుకున్నారట. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నాను అంటే ఇతనికి ఏం కాలేదు, ఏం చేత కాలేదు, అడగడం చేత కాలేదు. అవతల మనిషి కరిగిపోయేటట్టుగా అడగాలండి. దేవుని మనసుని మనం కరిగించాలంటే ఏం చేయాలి? మోకరించాల, కన్నీరు కార్చాల. దివారాత్రులు నీ కన్నీరు పారనేమో అని దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది. మనం వాళ్ళ దగ్గర ఏడుస్తాం, వాళ్ళ దగ్గర కన్నీరు కాస్తాం, వాళ్ళు నన్ను చూసేవాళ్ళు లేరండి, చేసేవాళ్ళు లేరండి అని బాధపడతాం. కానీ గట్టిగా మాస్కరించి గట్టిగా నా వంక చూడు ప్రభువా అని చెప్పి ఏం చేయాలి చెప్పండి? మనం ప్రార్థనే పరిస్థితుల్ని మారుస్తుంది. అడిగిన వారికి అడిగినది ఇచ్చును, వెదకిన వారికి వెదకినది దొరుకును, తట్టిన వారికెల్లా యేసు తలుపు తీయును, ఆశ్రయింపదగినది యేసు నామము. తట్టిన వారికెల్లా యేసు తలుపు తీయును, ఆశ్రయింపదగినది యేసు నామము. పూజింపదగినది నా యేసు నామము, ప్రార్థింపదగినది ప్రభు యేసు నామము, ఆశ్రయింపదగినది యేసు నామము. పూజింపదగినది నా యేసు నామము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ కడవరి కాలంలో ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే అడగడం నేర్చుకోవాలి. ఈనాడు ఏదో పెద్దలు అంటారు, అడగడం నేర్చుకోవాలట. అడిగితేనేగా అమ్మాయినా పెట్టదు. అలా అధికారులను అడగడం నేర్చుకోవాలా, అధికారుల దగ్గర నిలబడడం నేర్చుకోవాలా, అధికారులతో మాట్లాడడం నేర్చుకోవాలా, పెద్దల దగ్గర నిలబడడంతో నేర్చుకోవాలా. మరి నాయకులు అలాంటి వారితో మనం సంప్రదింపులు చక్కగా ఉండాల. అది మనం ఆ అనుభవం నేర్చుకుంటే
అందరికంటే పై అధికారి అయినటువంటి యేసయ్య నీ అక్కర్లన్నీ కూడా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట దేవుని వాక్యంలో నుండి మీకు చూపించాలని ప్రభునందు నేను అడుగుతున్నాను. దయచేసి చూడండి, కీర్తన గ్రంథము 2వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 8వ వచనం. నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఎంత మంచి మాట అండి. నన్ను అడుగుము. ఏమంటే నన్ను అడుగు, నీకు ఏదైనా ఇస్తానని భూమి మీద మనుషులు ఎవరైనా ఈ మాట అంటారా? అడుగుతావా? ఎన్నన్ను అడుగుతావు? మరి ఇవ్వడానికి శక్తి ఉండాలి కదా అని చెప్పి ఎవరైనా మనతో మాట్లాడతారు. దేవుడు ఒక్కడే అంటున్నాడు, నన్ను అడుగుము. అడిగే పద్ధతిని నేర్చుకోవాలి, అడిగే విధానాన్ని నేర్చుకోవాలి. అడగడంలో వినయం, విధేయత, విశ్వాసం ఇవన్నీ ఉండాలా. అడుగు ప్రతివాడును పొందునని ప్రభు తెలియచేశారు. కనుక మనం ఏం కావాలని అడగాల? ప్రభువా, నాకు పరలోకం కావాలా, నీ రాజ్యం కావాలా, నీ రాజ్యంలో ఒక స్థానం కావాలా, నన్ను భూమి మీద సురక్షితంగా అన్నవస్త్రాల కొదువు లేకుండా, ఆరోగ్యానికి కొదువు లేకుండా నన్ను నడిపించిన ఆయన నీ చెప్పు చేతుల్లో బ్రతుకుతాను. ఇలాగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ ప్రార్థనా జీవితం ఆయనకి సన్నిహితంగా ఉంటే అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తాడు. నన్ను అడుగు, జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటాడు. స్వాస్థ్యం అంటే ఇప్పుడు సపోజ్ నీకు వివాహం అయింది, వివాహం అయిన తర్వాత నాకు ఒక స్వాస్థ్యాన్ని నాకు ఒక స్వాస్థ్యాన్ని అంటే వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కుమారుడిని నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు. నీ కన్నీరు కార్చి ప్రభువుని అడిగితే అన్న అడగలేదా? ఇంకా రకరకాల వ్యక్తులు అడగలేదా? అడిగారు, పొందుకున్నారు. నీ సంగతి ఏంటి? నీ యొక్క అనుభవం, నీ ఆత్మీయత, నీ సన్నిహిత సంబంధం ఈ రోజు నేను మీకు ప్రత్యేకంగా తెలియచేస్తున్నాను. ఎక్కడికక్కడే నిర్లక్ష్యంగా ఉంటావు. నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు అడిగితే మాత్రం ఆయన ఇస్తాడా? నీకు అవసరమైనప్పుడు కావాలి, నేను అవసరమైనప్పుడు కావాలా, అవసరమైతేనే నా దగ్గరికి వస్తావని మరి అధికారులు అంటా ఉంటారు చూసారా? అలాగే అవసరమైనప్పుడే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం వెళ్లి నాయనా నీ పాదాల దగ్గరికి వచ్చాను, నీ సన్నిధిలో మోకరించాను, నీతో ముచ్చటించుకుంటున్నాను, నా అక్కను తీర్చు నాయన, నా కన్నీరు చూడు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తే అద్భుతమైన విజయాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట దైవ గ్రంథంలో నుండి మీకు తెలియచేస్తాను. దయచేసి చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఇది వరకు మీరేమియు నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ప్రియులరా, ఈ మాట ఎంత బాగుందండి. ఇది వరకు నా పేరట మీరు నన్నేమి అడగలేదు. అంటే అడగడంలో కూడా ఎవరిని అడగాలో, ఎందుకు అడగాలో, ఎప్పుడు అడగాలో, ఎవరి పేరట అడగాలో ఈ మాటలో చాలా విలువైనటువంటివి. ఆయన నామమున. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం? ఈ ఒక అరగంట ప్రార్థన చేసామనుకోండి, ప్రార్థన చేసి 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 అంటాం, ఈ మనవులన్నిటినీ నా ప్రభువును, నా రక్షకుడును, నీతి సూర్యుడైన యేసు అయ్య పేరట, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అని అంటాం. ఎందుకంటే యేసు నామములో ఆ ప్రార్థన అనలేదనుకోండి, మనం ఈ ప్రార్థన ఆయన దగ్గరికి చేరదు. మనం ఇంత పొడుగు లెటర్ రాశాం, ఎంత పొడుగు ఇన్లాండ్ కవర్ అని, ఆ కవర్ అని, ఈ కవర్ రాశారు పూర్వకాలంలో. సరైన అడ్రస్ కి ఆ యొక్క సరైన అడ్రస్ ఇవ్వలేదనుకోండి, ఆ ఉత్తరాన్ని ఆ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? ఎంత రాస్తే మాత్రం దీనికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో రాయలేదు, ఏ ఊరు వెళ్ళాలో రాయలేదు, తీసి కాళ్ళ పడతాడు.
అలాగా మనం యేసయ్య పేరట ఈ ప్రార్థనలన్నీ అడగాల. అప్పుడు దేవదూతలు వచ్చి ఆ ప్రభు నామాన్ని మహిమపరచడం కొరకు ఆయన దగ్గరికి తీసుకెళ్లి అప్పగిస్తారు. అప్పుడు మరలా దేవుడు ఆయన దగ్గర నుంచి మరలా దూతలను పంపించి, అమ్మ పలానాది అడిగావు కదా, పలానాది అడిగావు కదయ్యా, పలానా విషయం అడిగావు కదా, ఇదిగో నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ భక్తులైనటువంటి వారికి అందిస్తాడు. అలాంటి కార్యాలు బైబిల్లో భక్తులైనటువంటి వారు ఎన్నో చూశారండి. మనం ప్రార్థించుదాం. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభుతో సంభాషించడం. కుటుంబముగా ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. కుటుంబముగా ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. కోట్లు ధాన్యముతో నింపును. క్రొత్త పానము త్రాగించును. కోట్లు ధాన్యముతో నింపును. క్రొత్త పానము త్రాగించును. ప్రార్థన యేసుని సందర్శన. పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన. పరమ తండ్రితో సంభాషణ. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఈరోజు నేను మీకు తెలియచేసే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అడగాలండి. అడగకుండా ఏదో కాలక్షేపం చేస్తే, వృధాగా సమయాన్ని గడిపేస్తే మనం ఏదైనా దేవుని దగ్గర నుంచి పొందలేమని ఈ రోజు నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ అడుక్కునేవాడు ఆ అడిగినట్టుగా అడగకూడదు. ఆయనకి జాలి కలిగేటట్లు ఆయన దగ్గర ఎలాగ మనం ప్రవర్తించాలో, ఎలాగ విధేయతతో ఆ దేవుని సన్నిధిలో గడపాలో అది నేర్చుకోవాలి. దేవుని వాక్య భాగంలో భక్తులైనటువంటి వారు వినయాన్ని చూచాడట దేవుడు, వారు విధేయతను చూచాడట, వారు ఆ ఆలాపించడం రోదన ధ్వని చూచాడట. ఇలాగ చూడడం ద్వారానే వెంటనే జాలి కలిగిపోయిందంతే. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు వాళ్ళు కన్నీళ్లు కార్చి మూలుగారట. బాబోయ్, ఈ బాధలు పడలేకపోతున్నా, ఈ కష్టాలు పడలేకపోతున్నా, ఈ ఫరో రాజుతో నాన్న తిప్పలు పెట్టేస్తున్నాడు, నాయనా నీవు అన్నావు కదా, మమ్మల్ని విడిపిస్తావు కదా అని చెప్పేటప్పటికి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీ శ్రమను నేను చూచాను, మీ మూలుగులు నేను విన్నాను, అందుకనే నేను మీ దగ్గరికి దిగి వచ్చి ఉన్నానని ఇశ్రాయేలీలతో మాట్లాడాడు. రావడమే కాదు, వారిని అన్ని శ్రమల నుంచి, అన్ని కష్టాల నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లే వరకు వారి అక్కర్లు తీరుస్తూనే ఉన్నాడు. చక్కగా మరి మంచి మన్నాతో పోషించాడు. అలాగే బండలో నుండి వచ్చిన నీళ్లు త్రాగించాడు. అలాగే పూరేళ్లను తినిపించాడు. ఇలాంటివన్నీ కూడా చేయడానికి కారణం ఏంటంటే వారు ప్రభును అడిగారు, మొరపెట్టారు. నీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీకు ఏది ఇష్టమో అడుగుడి అనే వాక్యాన్ని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ మాట చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుకుందాం. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. అబ్బా, ఎంత మంచి మాట! నా మాట నాకు ఒక రకమైనటువంటి కార్యాన్ని మనసులో గర్పొడుస్తున్నాయి వెంట్రుకలు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి. ఈ శక్తి ఇంకెవరికి లేదు. ప్రతిదానికి కూడా దాన్ని చేయడానికైనా ఇవ్వడానికైనా ఏం కావాలి చెప్పండి? ఆ మాట నిలబెట్టుకోవడానికి శక్తి కావాల. ముందు ఆ మాట నిలబెట్టుకుని ఆయన దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అత్యధికముగా చేయగల
దేవునికి దేవునికి క్రీస్తుయేసు మూలముగా క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మాటలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అడుగుదాం. ఈ రోజున ఒక త్యాగపూరితమైనటువంటి నిర్ణయంతో అడుగుదాం. ఇస్తాడనే ఉద్దేశంతో అడుగుదాం. ఏదోలే ఎలా బలంగా కొంతగా అడగాలమన్నారు కాబట్టి అడుగుదాం అన్నట్టుగా వద్దు. ప్రభువుని నమ్ముదాం, ఆయన మాట నమ్ముదాం, ఆయన వాక్యాన్ని నమ్ముదాం, ఆయనకి బలమైనటువంటి సాక్షులుగా జీవించడానికి ప్రయత్నించేద్దాం. ప్రభు రాజ్యం చేద్దాం. అన్ని చేస్తాడంటే మనకి అన్ని చేస్తాడు. ఏది వెనకాడు. భూమి మీద ఏది కావాలో ఇస్తాడు. తదుపరి మన జీవితం ముగింపు అయిన తర్వాత మనకు పరలోకం ఇస్తాడు. పరలోకం మనకిస్తాడు. ఆయన రాజ్యం మనకిస్తాడు. ఆ సమస్త విధమైనటువంటి ఆయనతో పాటు కూర్చొని పెట్టే సింహాసనం మనకిస్తాడట. ఇవన్నీ చెప్పడానికి నాకు ఎక్కువ సమయం లేక నేను చెప్పలేకపోతా ఉంటాను, కానీ అన్ని రకాలైనటువంటి కార్యాలు ప్రభు చేస్తారు. కాబట్టి నేను నా మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. అలాంటి అనుభవంలో మనం బ్రతుకుదాం, సాగిపోదాం, ప్రభుకు మహిమకరంగా జీవిద్దాం, అడుగుదాం, పొందుదాం. దేవుడటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును, మహోన్నతుడవును, నిత్య నివాసి, నిరంతరము మా పైన ప్రకాశించుచు మీ రెక్కల నీడను మమ్మల్ని కాపాడుచున్న మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయా కనికరం బట్టి, మీ ప్రేమను బట్టి, ఈ కడవరి కాలంలో ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఆశతో ఎన్నో విషయాలు అడుగుతున్నాం, పొందుతున్నాం. ఇంకా మా తోటివారు, మా ప్రియులైన వారు, మాకు సన్నిహితంగా ఉన్నటువంటి వారు నాయన అందరు ఈ వాక్యాన్ని ఎంతమంది వింటున్నారో అందరికి కూడా ఏవేవో అవసరాలు కలిగి ఉన్నారు, ఏవేవో కొరతలు కలిగి ఉన్నారు, ఏవేవో సమస్యలు కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఈ లాక్ డౌన్ కాలంలో మనుషులంతా కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి కార్యాలని ప్రభా వారి కోరిక మేరకు, వారి కన్నీరు చూచి, వారి విజ్ఞాపన చూచి వారికి మీరు అనుగ్రహించండి. ఆ దేవుడు అడిగితే అడుగు వాటన్నిటికంటే ఊహించు అన్నిటికంటే అత్యధికంగా దయచేయగలడట. నేను అడిగి చూస్తాను ఈ రాత్రి. ఖచ్చితంగా ఆయన కోరిక, నా ప్రార్థన ప్రతిఫలాన్ని చూపిస్తాడని ఆశతో నేను స్తుతించుచూ ఉంటాడుగా ఆ ప్రభావంతో మీరు నింపి నడిపించమని, మహిమ పొందమని, చేసిన ప్రార్థనలన్నిటిపైన నీ కను దృష్టి ఉంచుమని మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్తయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు, కాపుదల, భద్రత అన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహించగలిగిన శక్తి ఆయన మనందరికి అనుగ్రహించును గాక. అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మాకు ప్రార్థించండి, మీకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ విధంగా ప్రభువులో మనం ఎదుగుదాం, ప్రభు దగ్గర పొందుదాం. అట్టి కార్యాలన్నింటిలో గొప్ప జయం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.